సో ఈ బోయింగ్ విమానాల పనితీరు మీద ట్రాక్ రికార్డు మీద కూడా అనేక సందేహాలు కూడా ఇప్పుడు వెలువడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఇవాళ ప్రమాదానికి గురైనటువంటి AI-177 ఎయిర్ ఇండియా 177 అనేటువంటి ఫ్లైట్ గత ఏడాది 2024 డిసెంబర్లో కూడా సాంకేతిక సమస్యలతో అది గ్రౌండింగ్లోనే ఆగిపోయింది. అలానే జూన్ 2వ తారీఖు ఇది జూన్ 2న కూడా, సో 2024 జూన్ 2న కూడా సేమ్ ఇదే ఫ్లైట్ గ్రౌండింగ్ సమయంలో సాంకేతిక సమస్యలతో ఆగిపోయింది. అంటే 2 సార్లు సేమ్ ఫ్లైట్కి ఇవాళ ప్రమాదానికి ఏదైతే కారణమైనటువంటి ఫ్లైట్ ప్రమాదం బారిన పడిందో ఇదే ఫ్లైట్ ఏడాది వ్యవధిలో 2 సార్లు ప్రమాదం బారిన పడింది. అంటే సాంకేతిక సమస్యల్లో గ్రౌండింగ్లోనే ఆగిపోయింది, టేకాఫ్ కాకుండా. సో దీని మీద డీజీసీఏకి ఫిర్యాదులు కూడా అందాయి. సో అయినప్పటికీ కూడా ఈ ఫ్లైట్ విషయంలో డీజీసీఏ చర్యలు తీసుకున్నట్టుగా మనకైతే కనిపించట్లేదు. ఎందుకంటే గాల్లోనే ఇంతమంది ప్రాణాలు కలిసిపోయాయంటే ఏ మేరకు అప్రమత్తంగా ఉన్నారు, ఏ మేరకు నిర్లక్ష్యంగా ఉన్నారు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనకు అనేక ప్రమాదాలు ఇండియాలో ఇప్పటివరకు దాదాపుగా 12 ప్రమాదాలు మనం చూసాం. సో భారతదేశ చరిత్రలో అత్యంత విషాదకరమైనటువంటి పెద్ద ప్రమాదంగా ఇవాళ జరిగినటువంటి ప్రమాదాన్ని చూడొచ్చు. 230 మంది ప్రయాణికులు, సో దాంట్లో 10 మంది ఎయిర్ హోస్టెస్ అంటే ఫ్లైట్కి సంబంధించినటువంటి సిబ్బంది, 2 పైలట్లతో పాటుగా 242 మంది ప్రాణాలు ప్రస్తుతం పోయినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అమాయకులైనటువంటి మెడికోలు, సో 36 మంది చనిపోయారు. ఇంకా దాదాపుగా అక్కడ 50 మంది మెడికోలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మనకి ఇంకా అక్కడ రక్షణ చర్యలు జరుగుతున్నాయి, సహాయక చర్యలు జరుగుతున్నాయి. క్షతగాత్రులుగా ఉన్నటువంటి మెడికోలను కూడా చికిత్స కోసం అక్కడ ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. సో మొత్తం మీద ఈ విమానాలకు సంబంధించి సో డీజీసీఏ ఉంటుంది. సో వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు వీటికి ఫిట్నెస్ పరీక్షలు చేస్తూ ఉంటారు. సో పైలట్లకు సంబంధించి, ఎందుకంటే ప్రయాణికుల ప్రాణాలన్నీ కూడా పైలట్ల చేతుల్లో ఉంటాయి. సో పైలట్లకు సంబంధించిన ఫిట్నెస్ కానీ, వాళ్ళ మానసిక స్థితి కానీ, వాళ్ళ కండిషన్ కానీ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు.